ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో వచ్చేసి ఆది బ్లౌజ్ హ్యాండ్స్తోని మనం ఎల్బో హ్యాండ్స్ని ఎలా కటింగ్ చేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా సరే మీకు స్టిచ్చింగ్ చేయడానికి ఇచ్చినా, లేదంటే మీకు మీదిగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు, మీ దగ్గర ఎల్బో హ్యాండ్స్ కొలతలు లేనప్పుడు, ఆది బ్లౌజ్లోని చిన్న హ్యాండ్ మాత్రమే ఉన్నప్పుడు మీరు ఎలా కొలతలు తీసుకోవాలి ఏంటనేది ఈ క్లాస్లోని పూర్తి వివరంగా చూద్దాం. ఇప్పుడు ఏదైనా సరే మీ ఆది బ్లౌజ్ తీసుకోండి. మీరు బ్లౌజ్ కటింగ్ చేస్తున్నప్పుడు మనకి హ్యాండ్స్ కటింగ్ కోసం అని చెప్పేసి ఎప్పుడూ కూడా 1 మీటర్ పట్టింది అనుకోండి, నార్మల్ బ్లౌజ్కి 1.5 మీటర్ అయినా సరే 1.5 మీటర్ అయినా సరే మీకు ఎల్బో హ్యాండ్స్కి పడుతుంది. కొద్దిగా లైనింగ్ క్లాత్ ఎక్కువగానే తీసుకోవాలి. ఇలా మనం 4 మడతలు నార్మల్ హ్యాండ్స్ కన్నా సరే ఎలాగైతే ఫోల్డ్ చేస్తామో అదే రకంగా ఎల్బో హ్యాండ్స్ కూడా ఫోల్డ్ చేయాలి. చూసారా, ఇలాగ 2 మడతలు ఉన్నాయి. దాని తర్వాత ఇలా ఇంకొక మడత వేస్తే 4 మడతలు అయింది. ఇలా మనం 4 మడతలు వేసిన తర్వాత అంచుల దగ్గర స్ట్రైట్గా ఉందో లేదో చూసుకుని 1/2 ఇంచ్ మార్జిన్ ఎప్పుడు కూడా మనం స్టిచ్చింగ్ చేయడం కోసం అని చెప్పేసి, అంటే మనం మొక్క అతికిచ్చి వెనక్కి తిప్పి చేతికుట్లు వేసుకుంటాం కదండి, దాని గురించి అని చెప్పేసి 1/2 ఇంచ్ అన్న కిందకి మార్జిన్ పెట్టి ఇలాగ స్ట్రైట్గా లైన్ గీసేయండి. నాకు అంచులు కొద్దిగా వంకరగా ఉన్నాయి, నేను స్ట్రైట్గా కటింగ్ చేసేస్తాను. ఇది ఇక్కడ కొద్దిగా వంకరగా ఉన్నట్టుగా ఉన్నాయి, అది కూడా ఇలా కట్ చేసి స్ట్రైట్గా తీసేసుకోవాలి. మామూలుగా అయితే మనం హ్యాండ్ పొడవు ఎంత ఉందో దానికి 1 ఇంచు కలిపి పెట్టేసుకుంటాం. ఇక్కడ మన ఆది బ్లౌజ్తో కాబట్టి పైన కింద కూడా మన ఖర్చుల్ని చూసుకోవాలన్నమాట. ఇది చూసారు కదా, మోచేతికి జస్ట్ కొద్ది పైన ఇలాగా ఇక్కడ వరకు మనం పొడవు తీసుకోవాలి బాడీలోంచి. వీలైతే కనుక, లేదు పొడవు నాకు తీసుకోవడం రావట్లేదు అంటే కనుక, కొద్ది పొట్టిగా ఉన్న వాళ్ళకైతే 9.5 ఇంచీలు, మీడియం సైజులో ఉన్న వాళ్ళకైతే 10, బాగా హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రమే 10.5-11 ఇంచులు ఎల్బో హ్యాండ్స్ ఉంటాయి. మ్యాక్సిమం అందరికీ కూడా 10 ఇంచీలు, చాలామందికి 10 ఇంచీలు పొడవు పెడితే సరిపోద్ది. అలాగా 10 ఇంచులకి చూసుకుందాం. ఈ గీత దగ్గర నుంచి పైకి 10 ఇంచులకి పెట్టుకోండి. అది మీ భుజం దగ్గర నుంచి మోచేతి వరకు ఎంత ఉందో కూడా చూసుకుని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం ఎంత 10 ఇంచులు పొడవు అనుకున్నాం కదా, అక్కడికి ఆ గీత దగ్గరికి మన చేతి కుట్టు, భుజం కుట్టు వచ్చేటట్టు చూసుకుని హ్యాండ్స్ని ఇలాగ స్ట్రైట్గా ఇలా పట్టుకోండి. ఇలాగా అంటే మనం చేతి పొడవు ఎంత, కానీ ఎక్స్ట్రాగా మనం అంత పొడవు పెట్టాలనుకుంటున్నాం. ఇప్పుడు నేను మార్కింగ్ పెట్టిన 10 ఇంచుల మార్కింగ్ దగ్గరికి ఈ భుజం కుట్టు వచ్చేటట్టుగా పట్టుకున్నాం. దాని తర్వాత ఇక్కడ ఇలా పట్టుకొని ఈ చంకని ఇలా ఇది మాత్రం స్ట్రైట్గానే ఉండాలి. హ్యాండ్ ఎప్పుడు స్ట్రైట్గా ఉన్నప్పుడు ఇలా పైకి ఇలా అన్నాము అంటే, చూస్తారు కదా ఇక్కడ చంక కుట్టు వస్తుంది కదా, ఇక్కడికి ఒక మార్కింగ్ పెట్టి ఇలా కూడా నిలువుగా కూడా ఇలా ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు మామూలు హ్యాండ్ అయితే కనుక, నార్మల్ అంటే చిన్న చేయి మనం కటింగ్ చేసుకుంటున్నప్పుడు అయితే కనుక ఇక్కడి నుంచి 1/4 ఇంచ్ ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇలా 1/4 ఇంచ్ ఇక్కడికి ఖర్చుల కోసం తీసుకుని, ఇక్కడి నుంచి ఇలా 2 ఇంచీలు వెడల్పు మనం ఫస్ట్ ఇలాగ స్ట్రైట్గా తీసుకోవాలి. తీసుకుని అక్కడి నుంచి ఈ ఖర్చులున్న మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి. మనం ఇలా కలిపేసుకున్నాము అంటే కనుక, ఇప్పుడు మనం ఆది బ్లౌజ్లోని చంక రౌండ్ ఎలాగైతే ఉందో అలా తీసుకున్నట్టు అనమాట. లూజ్ వచ్చేసి 6.5 ఇంచీలు ఉన్నది. ఈ హ్యాండ్ 6.5 ఇంచీలు ఉంది. ఎలా లేదైనా సరే, కొంతమంది సన్నంగా ఉన్న వాళ్ళైతే కనుక పైన ఎంత అయితే కొలుతుందో ఎల్బో దగ్గర అంతే ఉంటుంది, లేదంటే 1/4 ఇంచ్ తగ్గించుకుందాం. నేను 6.25కి పెట్టాను కింద లూజు, 1/4 ఇంచు తగ్గించుకుని పెట్టుకుంటే సరిపోద్ది. అక్కడి నుంచి ఇక్కడికి ఈ చంక మార్కింగ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా ఇలా గీసేయాలి. ఆ లోపల గీతని వదిలేయండి, అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ చంక మార్కింగ్ దగ్గర నుంచి కిందకి స్ట్రైట్గా గీసేయాలి. అంటే మీ చేతి లూజ్ ఎంత ఉందో దానికి 1/4 ఇంచ్ తగ్గించి కింద లూజ్ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు చూడండి, ఇది అదే ఎల్బో హ్యాండ్ కాబట్టి ఇది ఈ కిందనున్న మార్కింగ్ ఉంది కదా, మనం అంటే ఒరిజినల్లోని తీసుకున్నాము ఖర్చులు లేకుండా, ఆ మార్కింగ్ దగ్గరికి ఇలాగా కొద్దిగా డౌన్ చేయండి. నార్మల్గా అయితే ఖర్చుల దగ్గరికి పెట్టుకోవాలి ఇక్కడికి, లేదు అంటే కనుక ఎల్బో హ్యాండ్ కాబట్టి 6 ఇంచ్ డౌన్లోకి రావాలి, అంటే చంకదింపు అనేది డౌన్లోకి రావాలి. ఒకవేళ నార్మల్ బ్లౌజ్కి మీరు 2.5 ఇంచులు చంకదింపు పెట్టుకుని కటింగ్ చేసుకునేటట్టయితే 3 పెట్టుకోవాలి. 2.5 పెట్టుకునే వాళ్ళు 3 పెట్టుకోవాలి, 3 పెట్టుకునే వాళ్ళు 3.5కి పెట్టుకోవాలి. ఎందుకంటే కనుక ఇది లాగుతుంది, హ్యాండ్ అనేది లాగుతుంది కిందకి, అది భుజాలు లాగకుండా ఉండడం కోసం, ఎత్తి పెట్టకుండా ఉండడం కోసం అలా చేస్తాం. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. మనకి ఇక్కడ ఒరిజినల్ కుట్టు ఎంతవరకు అయితే వచ్చిందో అదేమో మార్జిన్ పైకి మనం
ఒక పావు ఇంచ్ పైకి మార్కింగ్ పెట్టుకున్నాం. ఆ మార్జిన్ వదిలేసి ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడికి పెట్టామన్నమాట. ఇప్పుడు కింద 2 ఇంచులు ఖర్చులు కావాలి. ఇక్కడ చూస్తేనే 1 ఇంచే ఉంది. 2 ఇంచులు ఖర్చు కావాలి అనుకుంటే కనుక మనకు 1 ఇంచు తగ్గిందనమాట. ఇక్కడికి ఇలాగా ముక్క చిన్నదే అతికించుకుని మామూలుగా మనం ఎప్పుడు కటింగ్ చేసుకుని ఎప్పుడు కూడా ముక్కలు ఎలా అతికించుకుంటాం అలా అతికించుకుంటే సరిపోద్ది. ఒకవేళ మీకు సరిపోయింది అనుకుంటే కనుక పైన కూడా 2 ఇంచుల మార్జిన్ పెట్టి క్రాస్గా లైన్ గీసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఫోల్డింగ్ వైపు ఏమో మనం మార్జిన్కి ఒక పావు ఇంచు మనం మార్జిన్ కని పెట్టుకున్నాం. అక్కడి నుంచి ఇక్కడ ఒరిజినల్ కుట్టు దగ్గరికి కలిపేసాం. దాని తర్వాత ఇక్కడ పావు ఇంచు తగ్గించి లూజ్ పెట్టుకున్నాం. ఇలా పెట్టుకుంటే కనుక మీకు ఎల్బో హ్యాండ్స్ కరెక్ట్గా మీకు వచ్చేస్తుంది. ఈ రకంగా కటింగ్ చేసి చూడండి. సరేనా అండి. ఇదే కొలతల మీద మళ్ళీ బ్లౌజ్ పీస్ ఉంటాయి. ఇది ఒకవేళ లైనింగ్ అయి ఉంటే కనుక మీది బ్లౌజ్ పీస్ మీద కూడా సేమ్ కటింగ్ చేసేసుకోండి. ఈ రకంగా చంకదింపు అన్నది ఒక 6 ఇంచు ఎల్బో హ్యాండ్స్కి కిందకి దించాలి. అంతే, ఏమీ తేడా లేదు. సరేనా అండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.